రాత్రి 6 తర్వాత ఒక ప్రదేశంలో ఒక్కడు కూడా ఉండకూడదు అని గవర్నమెంట్ అఫీషియల్గా బ్యాన్ చేసిన ప్లేస్ ఇండియాలో ఉంది అని తెలుసా? అక్కడ వెళ్ళిన వాళ్లలో చాలామంది ఒక మాట అంటారు, మనం వెళ్ళిపోయాం, కాని అక్కడి నుండి ఏమీ వెళ్లలేదు. రాజస్థాన్లో అరావళ్ళి పర్వతాల మధ్య నిలిచిన ఒక ప్రాచీన నగరం భాంగర్ ఫోర్ట్. ఇది ఒక సమయంలో సమృద్ధి, సౌందర్యం, జీవితంతో కలకలమాంచి నగరం. కాని ఇప్పుడు ఇది మౌనంతో మాట్లాడుతుంది, ఒక ప్రశ్నతో. ఎందుకందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోయారు? 17వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ నగరం ఒక రాజ్యంలో హృదయంలా ఉండేది. రాజకుమారి రత్నవతి, అందం, మేధస్సు మరియు ప్రజలలో ప్రేమ పొందిన అమ్మాయి. కాని ప్రతి అందం వెనుక ఒక అంధకారమే ఉంటుంది అని చెప్పారు. ఆ అంధకారమే ఇక్కడ ప్రారంభమైంది. సింఘియా అనే ఒక తాంత్రికుడు రత్నవతిపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రేమో కాదు, అది అధికారం కోసం కోరిక. ఒకరోజు అమ్మాయి కోసం పంపిన సుగంధ తైలంలో ఒక మాయాజాలం కలిపాడు. కాని ఆ రహస్యం బయటకి వచ్చింది. రత్నవతి ఆ బాటిల్ని భూమికి పడపెట్టింది. అది కూడా ఒక సామాన్య క్షణం కాదు, అది ఒక శాపం ప్రారంభం. చచ్చిపోతున్న తాంత్రికుడు ఒక మాట అన్నాడు, ఈ నగరం, ఈ ప్రజలు ఎప్పటికీ శాంతిని పొందరు. ఆ రోజునుండి భాంగర్లో ప్రతి వస్తువులో ఒక భయం నిలిచింది. కొంతకాలంలో నగరం కలిపోయింది. యుద్ధమా, వ్యాధియా, లేదా ఆ శాపమా? ఎవరికీ తెలియదు. ఇప్పటికీ సూర్యాస్తమయానికి తర్వాత ఈ ప్రదేశంలో ఎంట్రీ స్ట్రిక్ట్గా నిషేధించబడింది. అఫీషియల్గా ఈ రూల్ ఉండడం ఒక ప్రశ్నని పెంచుతుంది. ఎందుకు? ఆ రాత్రిలో ఏమి జరుగుతుంది అని ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. కాని కొన్ని కథలున్నాయి. కొన్ని సందర్భాలలో రాత్రిలో అక్కడ వెళ్లినవాళ్లు సంగీతం, అడుగులు, నవ్వులు వింటున్నారు అని చెప్పారు. కాని అక్కడ ఎవరూ ఉండరు. ప్రతి శబ్దం ఒక జీవితం కలిగినట్టు, కాని కనిపించని అస్తిత్వం. మనిషి మనసులో భయం కలిగించే ఆ రహస్యం ఇక్కడ నిజంలా అనిపిస్తుంది. కొన్ని కథలు చెప్తున్నాయి, రాత్రి అక్కడ ఉండినవాళ్లు తిరిగి రాలేదని, లేదా వచ్చినా వాళ్లలో ఏదో మారిపోయిందని. అది నిజమా లేదా కల్పన? ఆ ప్రశ్నకి సమాధానం కోసం చాలామంది ట్రై చేశారు. కాని అందరూ అదే మాట చెప్పారు, అక్కడ ఏదో ఉంది. భాంగర్లో రహస్యమేమిటో తెలుసుకోవడం కంటే మనమది తెలుసుకోవాలనుకుంటున్నామా అని ఆలోచించడం భయంకరం.